హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ లో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనది భక్తి ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి మనది. అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది. అయితే అన్ని దేవాలయాలు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. వాటి విశేషాలు తెలుసుకుంటే అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది. ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒకెత్తైతే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. మరి ఆ ఆలయాల గురించి, వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. మా ప్రతి వీడియో మీకు మొదటగా చేరుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. నంబర్ 1, మెహందీపూర్ బాలాజీ టెంపుల్, రాజస్థాన్. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చేస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నంబర్ 2, కొడుంగల్లూర్ భగవతి టెంపుల్, కేరళ. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడం లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. నంబర్ 3, స్తంబలేశ్వర్ మహాదేవ్ టెంపుల్, గుజరాత్. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరాలోని స్తంబలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి. ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళని కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది. నెంబర్ 4, తిరుమల. మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజనం సందోహం ఇవన్నీ ఒక ఎత్తు, కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కును చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్ది జుట్టు పోగవుతుంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్ తో విగ్స్ తయారు చేస్తున్నాయి. చైనాలో విగ్స్ తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. నంబర్ 5, బ్రహ్మ టెంపుల్, పుష్కర్, రాజస్థాన్. త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా
పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట. నంబర్ 6 రాట్ టెంపుల్, రాజస్థాన్ బికనూర్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ విచిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్ని మాతా టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నిమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాల చుట్టూ రౌండ్గా మూగి ర్యాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాన్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు. నంబర్ 7 కాల్ భైరవ్నాథ్ టెంపుల్, వారణాసి. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాల భైరవ్నాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. కానీ ఇక్కడ మాత్రం ఏ షాప్కి వెళ్ళినా మద్యమే అమ్ముతారు. నంబర్ 8 చైనా కాళీ టెంపుల్, కోల్కతా. కలకత్తాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా, చైనీయులు నూడిల్స్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాలన్నిటినీ పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులలా మరియు ఇటు భారతీయులలా వ్యవహరిస్తారు. నెంబర్ 8 కడుమల్లేశ్వర టెంపుల్, బెంగళూరులో కడుమల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చేశారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడుతూ ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని స్థానికులు నమ్ముతారు. నంబర్ 9 హడింబా టెంపుల్, మనాలి. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబాదేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుల్లురాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే దేవాలయం నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నంబర్ 10 బృహదీశ్వర టెంపుల్, తమిళనాడు. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం సొంతం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లు లేవు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు, అసలు ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. నంబర్ 11 బుద్ధ నీలకంఠ, కాత్మండు. ఇది బుద్ధ నీలకంఠ ఆలయం. పేరులో బుద్ధ ఉన్నా నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్లోని కాత్మండు లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూసుంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిల పడుకొని నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే
పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణాలు చెప్పలేకపోయారు. నంబర్ 12 బుల్లెట్ డేటి, రాజస్థాన్. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరాల్ని పూజించడం కామనే. బుల్లెట్ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను భక్తులు పూజిస్తారు. లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యంగాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే, నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. చాలాసార్లు ఇలా జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్ను పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. నంబర్ 13 హజ్రత్ కమర్ అలీ దర్వేష్, మహారాష్ట్ర. సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి. మహారాష్ట్ర శివపురిలోని హజ్రత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఈ స్టోన్. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో పూణే శివార్లలో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకత లేదు గాని అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం దానితో ముడిపడి ఉన్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు. అదే 11 మంది కలిసి చుట్టూ మూగి చూపుడు వేలితో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం. నంబర్ 14 నిధివన్, ఉత్తరప్రదేశ్. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్. ఈ ఆలయానికి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడుతారని స్థానికుల నమ్మకం. అందుకే సూర్యాస్తమం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్ళకి చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. నంబర్ 16 జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల 100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనం గాని నూనె గాని పోయకుండానే జ్వలిస్తోంది. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలిక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి. నంబర్ 17 వీరభద్ర టెంపుల్, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. అయితే ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్ను పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని 20% టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలగటం మిస్టరీగా మారింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.